హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనసు పలికే గీతం. ఈరోజు మీ ముందుకు ఒక అద్భుతమైన లవ్ స్టోరీని తీసుకొచ్చేసాను. ఆ స్టోరీ నేమ్ వచ్చేసి రెండో భార్య. స్టోరీలోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. ఒక పెద్ద ప్యాలెస్ లాంటి ఇల్లు. హాల్లో పెద్ద పూజ జరుగుతుంది. హోమం పొగ, మంత్రాల శబ్దాలు. రాజేశ్వరి కళ్ళు మూసుకొని దేవుణ్ణి వేడుకుంటుంది. అమ్మా, నా వంశం ఆగకూడదు. నా కొడుక్కి ఒక బిడ్డను ప్రసాదించు. మాయ పట్టుచీర కట్టుకొని తలలో మల్లెపూలు పెట్టుకొని చాలా పద్ధతిగా అందరికీ ప్రసాదం ఇస్తుంది. రాజేశ్వరి దగ్గరకు వచ్చి కళ్ళల్లో నీళ్లు తెచ్చుకొని మోకాలపై కూర్చుంటుంది. అత్తయ్య, నన్ను క్షమించండి. పెళ్ళయి 5 ఏళ్ళు అవుతున్నా మీకు ఒక మనవణ్ణి ఇవ్వలేకపోయాను. నిన్న కూడా హాస్పిటల్ రిపోర్ట్స్ వచ్చాయి. లోపం నాలోనే ఉందట. మీ వంశం నా వల్ల ఆగిపోకూడదు అత్తయ్య. దయచేసి విక్రమ్ గారికి ఇంకో పెళ్లి చేయండి. వచ్చే అమ్మాయిని నా సొంత చెల్లిలా చూసుకుంటాను. రాజేశ్వరి కరిగిపోయింది. మాయను గుండెలకు హత్తుకొని, నువ్వు లక్ష్మీదేవి తల్లి, నీలాంటి పెద్ద మనసు ఎవ్వరికీ ఉండదు అని ఏడుస్తుంది. రాత్రి సమయం. విక్రమ్ ఆఫీస్ నుండి వస్తాడు. మాయ అంటే అతనికి విపరీతమైన ప్రేమ, గౌరవం. ఎందుకంటే తను లేకపోయినా తన తల్లిని, అమ్మమ్మను, చెల్లెను దేవతలా చూసుకుంటుందని అతని నమ్మకం. రాజేశ్వరి విక్రమ్ను పిలిచి, నువ్వు వంశం కోసం రెండో పెళ్లి చేసుకోవాలి. మాయే స్వయంగా ఈ ప్రతిపాదన తెచ్చింది అని చెప్తుంది. విక్రమ్ షాక్ అవుతాడు. అమ్మా, ఏంటి పిచ్చి మాటలు? నేను మాయను ప్రాణంగా ప్రేమించాను. తను బాధపడుతుంటే నేను ఇంకో అమ్మాయి మెడలో ఎలా తాళి కడతాను? అసలు ఒప్పుకోను అని కోపంగా గదిలోకి వెళ్ళిపోతాడు. గదిలో మాయ ఏడుస్తూ కూర్చుంటుంది. విక్రమ్ ఆమె చేతులు పట్టుకొని, మాయా, నీకేమైనా పిచ్చా? నన్ను ఇంకో పెళ్లి చేసుకోమంటావా అని అడుగుతాడు. నాకు మాత్రం మీ మీద ప్రేమ లేదా అండి? కానీ అత్తయ్య ఆరాటం చూడలేకపోతున్నాను. నా కోసం, మన వంశం కోసం ఈ పెళ్లి చేసుకోండి. నేను మీ ఇద్దరికీ దూరంగా ఉంటాను అని విక్రమ్ కాలు పట్టుకుంటుంది. రాజేశ్వరి కూడా అక్కడికి వచ్చి, నువ్వు ఒప్పుకోకపోతే నేను విషం తాగి చస్తాను అని గుండె మీద చేయి వేసుకుంటుంది. చేసేదేం లేక తల్లి ప్రాణం కోసం, భార్య మాయ మీద ఉన్న గౌరవం కోసం విక్రమ్ కన్నీళ్లతో రెండో పెళ్లికి ఒప్పుకుంటాడు. కానీ మనసులో రాబోయే అమ్మాయి మీద విపరీతమైన ద్వేషం పెంచుకుంటాడు. గోదావరి గట్టున ఉన్న ఒక చిన్న పల్లెటూరు. తెల్లవారుజామున 18 ఏళ్ల వెన్నెల పరిచయం అవుతుంది. లంగావోని వేసుకొని, 2 జడలు వేసుకొని, మొహం నిండా అమాయకత్వంతో తులసి కోట ముందు ముగ్గు వేస్తూ ఉంటుంది. వెన్నెలకు చదువుకోవాలని, పెద్ద ఆఫీసర్ అవ్వాలని ఆశ. వెన్నెలకు తండ్రి లేడు. తల్లి పార్వతి క్యాన్సర్ చివరి దశలో మంచంపై ఉంది. హాస్పిటల్ ఖర్చుల కోసం ఊరి ప్రెసిడెంట్ దగ్గర అప్పు చేశారు. ఆ ప్రెసిడెంట్ డబ్బుల కోసం ఇంటికి వచ్చి బూతులు తిడుతుంటాడు. ఇల్లు ఖాళీ చేయమంటాడు. రాజేశ్వరి తన వంశం కోసం ఒక అమాయకమైన పల్లెటూరి పిల్లను కోడలుగా తెచ్చుకోవాలని వెతుకుతూ ఈ ఊరికి వస్తుంది. వెన్నెల పరిస్థితి చూసి రాజేశ్వరి పార్వతి దగ్గరకు వెళ్తుంది. నీ కూతుర్ని నా కొడుక్కిచ్చి పెళ్లి చేయి. నీ వైద్య ఖర్చులు మొత్తం నేనే చూసుకుంటాను. మీ అప్పులన్నీ తీరుస్తాను. నీ కూతుర్ని మహారాణిలా చూసుకుంటాను అని మాట ఇస్తుంది. 18 ఏళ్ల వయసులో ఒక పెళ్ళైన వాడికి రెండో భార్యగా వెళ్ళడం వెన్నెలకు అస్సలు ఇష్టం ఉండదు. కానీ తల్లి మంచంపై ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతూ ఉండడం చూసి కన్నీళ్లు తుడుచుకొని, సరే అండి, నేను పెళ్ళికి ఒప్పుకుంటున్నాను అని తల వంచుకుంటుంది. ఒక పల్లెటూరి శివాలయం. పెళ్లి చాలా సింపుల్గా జరుగుతుంది. చుట్టూ కేవలం విక్రమ్ కుటుంబం మరియు వెన్నెల తల్లి మాత్రమే ఉన్నారు. విక్రమ్ పట్టు వస్త్రాలు కట్టుకొని పెళ్లిపీటలపై కూర్చున్నాడు. కానీ అతని ముఖంలో తీవ్రమైన కోపం, అసహ్యం ఉన్నాయి. తను ప్రేమిస్తున్న మాయ పక్కనే నిలబడి పెళ్లిని చూస్తుంటే అతని మనసు విలవల్లాడిపోతుంది. వెన్నెల వైపు కనీసం కంటి చూపుతో కూడా చూడడు. వెన్నెల పెళ్లికూతురి చీరలో తల వంచుకొని ఏడుస్తూ కూర్చుంటుంది. చేతులు వణుకుతుంటాయి. తన చదువు, తన జీవితం ఇలా అయిపోయినందుకు లోపల కుమిలిపోతుంది. పురోహితుడు ముహూర్తం సమయం అయిందని చెప్తాడు. విక్రమ్ తాళిని చేతిలోకి తీసుకుంటాడు. రాజేశ్వరి విక్రమ్ భుజంపై చేయి వేసి కట్టరా అని సైగ చేస్తుంది. విక్రమ్ కళ్ళు మూసుకొని మాయ ముఖాన్ని తలుచుకుంటూ వెన్నెల మెడలో 3 ముళ్ళు వేస్తాడు. వెన్నెల కంటి నుండి ఒక్క కన్నీటి చుక్క కింద పడుతుంది. విక్రమ్ కనీసం చూడకుండా సీట్లో నుంచి లేచి వెళ్ళిపోతాడు. వెన్నెల తన తల్లి కాలు పట్టుకొని ఏడుస్తుంది. పెద్ద ప్యాలెస్లోకి వెన్నెల అడుగు పెడుతుంది. రాజేశ్వరి, అమ్మమ్మ ఆమెకు దిష్టి తీసి లోపలికి తీసుకువెళ్తారు. మాయ పైకి నవ్వుతూ వెన్నెలకు పాలు పండ్లు ఇస్తుంది. విక్రమ్ బెడ్రూమ్ మొత్తం
పూలతో అలంకరించి ఉంది. వెన్నెల పట్టు చీరతో చేతిలో పాల గ్లాస్తో మంచంపై కూర్చొని వణికిపోతుంది. విక్రమ్ గదిలోకి వస్తాడు. లోపలికి రాగానే గది తలుపులు గట్టిగా వేస్తాడు. ఆ శబ్దానికి వెన్నెల ఉలిక్కి పడుతుంది. విక్రమ్ కోపంగా వెన్నెల ముందుకు వచ్చి చేతిలోని పాల గ్లాసును లాక్కొని టేబుల్పై విసిరి కొడతాడు. ఇటు చూడు, నా మొహం వైపు చూడు. నా మనసులో, నా జీవితంలో కేవలం మాయ మాత్రమే ఉంది. తను చేసిన త్యాగం వల్ల నా తల్లి ప్రాణం కోసం నిన్ను ఇంట్లోకి రానిచ్చాను. కేవలం ఒక బిడ్డను కనే మిషన్ లాగా మాత్రమే నిన్ను చూస్తాను తప్ప నా భార్యగా నిన్ను ఎప్పటికీ ఒప్పుకోను. నన్ను తాకాలని కానీ నాతో మాట్లాడాలని కానీ ప్రయత్నించుకు. ఈ గదిలో నీకు ఆ మూల ఉన్న సోఫా మాత్రమే నీ హద్దు. అక్కడే పడుకో అని గట్టిగా హెచ్చరిస్తాడు. వెన్నెల కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి, కానీ ఆమె ఏమీ మాట్లాడకుండా తల వంచుకుంటుంది. విక్రమ్ వెన్నెలను అలాగే వదిలేసి ఇంట్లో ఎవరికీ తెలియకుండా మెల్లగా తలుపులు తీసి బయటికి వచ్చేస్తాడు. విక్రమ్ మెల్లగా నడుచుకుంటూ మాయ గది వైపు వెళ్తాడు. ఇంట్లో అందరూ పడుకున్నారు. విక్రమ్ మాయ రూమ్ తలుపులు కొద్దిగా తెరిచి ఉండడం చూసి లోపలికి వెళ్తాడు. మాయ బెడ్పై కూర్చొని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది. ఆ రాత్రి తన భర్త ఇంకో ఆమెతో గదిలో ఉన్నాడనే బాధతో ఏడుస్తుంది. ఆమె కళ్ళల్లో కన్నీళ్లను చూసి విక్రమ్ గుండె చెరువవుతుంది. విక్రమ్ పరుగున వెళ్ళి మాయను గట్టిగా హత్తుకుంటాడు. విక్రమ్ ఆరాటంగా, మాయా, ఏడుస్తున్నావా? ప్లీజ్ ఏడవకు మాయా. నిన్ను కాదని నేను ఆ పిల్లను ముట్టుకుంటానా? నీ మీద ఒట్టు, నా మనసులో నువ్వు తప్ప ఎవ్వరూ లేరు. మాయ ఏడుస్తూ, లేదండి, ఈ రాత్రి మీరు అక్కడ ఉండాలి. నాకంటూ పిల్లలు పుట్టే అదృష్టం లేదు. అందుకే ఈ బాధ. నా గుండె పగిలిపోతున్న మీ వంశం కోసం నేను భరిస్తాను. మీరు వెళ్ళండి, వెన్నెల దగ్గరికి వెళ్ళండి అని విక్రమ్ను దూరం నెడుతుంది. విక్రమ్ మరింత ఎమోషనల్గా, లేదు మాయా, నేను వెళ్ళను. ఆ పల్లెటూరు పిల్ల నా తల్లి కోసం వచ్చింది. ఆమె కేవలం ఒక బిడ్డను కనే మిషన్ మాత్రమే. నా ప్రేమ, నా జీవితం అంతా నువ్వే. ఈ రాత్రి నేను నీతోనే ఉంటాను అని మాయ ఒడిలో తల పెట్టుకుంటాడు. మాయ ఏడుస్తూ విక్రమ్ తల నిమురుతుంది. కానీ ఆమె ముఖంలో ఒక క్రూరమైన నవ్వు ఉంటుంది. ఈ విషయం ఇంట్లో ఎవరికీ తెలియదు. రాజేశ్వరి, అమ్మమ్మ అందరూ విక్రమ్ వెన్నెల గదిలోనే ఉన్నాడనుకుంటారు. తెల్లవారుజామున 4 గంటలవుతుంది. మాయ గదిలో నిద్రపోతున్న విక్రమ్ హఠాత్తుగా మేల్కొంటాడు. ఎవరైనా చూస్తే బాగుండదని భావించి మెల్లగా మాయ రూమ్ నుండి బయటకు వచ్చి తిరిగి వెన్నెల ఉన్న గదిలోకి వెళ్తాడు. గదిలోకి వచ్చేసరికి వెన్నెల ఆ చలిలో ఆ పొరువైన నగల కోపంతో సోఫాలోనే ఒరిగిపోయి ఏడుస్తూ నిద్రపోయి ఉంటుంది. విక్రమ్ ఆమె వైపు ఒక్క క్షణం అసహ్యంగా చూసి బెడ్ పైకి వెళ్ళి పడుకుంటాడు. ఉదయం ఇంట్లో అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర ఉంటారు. రాజేశ్వరి, అమ్మమ్మ ఎంతో సంతోషంగా ఉంటారు. వెన్నెల తలస్నానం చేసి కొత్త కోడలిలా మెల్లగా కిందకి వస్తుంది. ఆమె ముఖమంతా ఏడ్చి ఏడ్చి వాచిపోయి ఉంటుంది. మాయ వెన్నెలను చూడగానే పరుగున వెళ్ళి ఆమె చేతులు పట్టుకుంటుంది. మాయ నవ్వుతూ ప్రేమగా, రా వెన్నెల, కూర్చో. రాత్రంతా సరిగ్గా నిద్రపోలేనట్టున్నావు, అలసిపోయావా అని కావాలనే వెన్నెలకు సిగ్గు వచ్చేలా మాట్లాడుతుంది. రాజేశ్వరి సంతోషంగా, చూసావా అమ్మా, మాయ ఎంత గొప్పదో, కొత్త కోడల్ని ఎలా ఆదరిస్తుందో అని మురిసిపోతుంది. విక్రమ్ డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తాడు. మాయ అతనికి కాఫీ ఇస్తుంది. విక్రమ్ థ్యాంక్స్ అన్నట్టు మాయ వైపు ప్రేమగా చూస్తాడు. కానీ పక్కనే నిల్చున్న వెన్నెలను కనీసం మనిషిలా కూడా చూడడు. వెన్నెల వీటన్నిటినీ గమనిస్తూ తన గుండెల్లో బాధను దాచుకొని మౌనంగా ఉంటుంది. పెళ్ళై 4 రోజులు గడిచినా విక్రమ్ వెన్నెల మధ్య దూరం అలాగే ఉంటుంది. ప్రతిరోజు విక్రమ్ కాసేపు వెన్నెల గదిలో ఉండి ఇంట్లో వాళ్ళు పడుకోగానే మాయ గదిలోకి వెళ్ళిపోతుంటాడు. వెన్నెల ఈ అవమానాన్ని భరిస్తూనే ఉంటుంది. వెన్నెలకు 18 ఏళ్ళు కాబట్టి చదువు ఆగిపోకూడదని అత్తయ్య రాజేశ్వరి ఆమెను సిటీలోని ఒక పెద్ద కాలేజీలో జాయిన్ చేస్తుంది. రోజు ఉదయం విక్రమ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడే వెన్నెలను కాలేజ్ దగ్గర డ్రాప్ చేయాలని రాజేశ్వరి ఆర్డర్ వేస్తుంది. తప్పనిసరి పరిస్థితుల్లో విక్రమ్ ఒప్పుకుంటాడు. కారులో ఇద్దరు కూర్చుంటారు. విక్రమ్ స్టీరింగ్ పట్టుకొని కోపంగా చూస్తూ డ్రైవ్ చేస్తుంటాడు. వెన్నెల కిటికీ వైపు చూస్తూ ఉంటుంది. కారులో నిశ్శబ్దాన్ని భరించలేక వెన్నెల ఒక చిన్న నిట్టూర్పు విడుస్తుంది. కారులో సీన్లు క్రియేట్ చేయకు. నా తల్లి ముందు మంచిదానిలా నటించి కాలేజ్ సీట్ సంపాదించావు కదా, చదువుకొని నీ దారి నువ్వు ఉండు. నా జీవితంలోకి రావాలని చూడకు అని కఠినంగా చెప్తాడు. వెన్నెల కళ్ళల్లో నీళ్లు తిరిగినా, నేను మీ జీవితంలోకి రావాలని అనుకోవట్లేదు బాబుగారు. నా చదువు నాకున్న ఒక్కటే ఆశ అని దీనంగా చెప్తుంది. ఆమె వాయిస్లోని అమాయకత్వం విక్రమ్ మనసు కొద్దిగా తాకుతుంది. కానీ మాయ గుర్తొచ్చి మళ్ళీ ముఖం తిప్పుకుంటాడు. ఒకరోజు సాయంత్రం కాలేజ్ అయిపోయే సమయానికి విపరీతమైన వర్షం పడుతుంది. వెన్నెల కాలేజ్ గేటు దగ్గర బుక్స్ గుండెలకు హత్తుకొని తడుస్తూ నిల్చుంటుంది.
మిగతా స్టూడెంట్స్ అందరూ వాళ్ళ కార్లో బైకులపై వెళ్ళిపోతుంటారు. విక్రమ్ ఆఫీస్ నుండి వస్తూ కాలేజ్ రూట్లో కార్ ఆపుతాడు. వెన్నెల చలికి వణుకుతూ తడిసిపోయి నిల్చోవడం చూస్తాడు. మొదట వెళ్ళిపోదామనుకున్నా ఆమె చిన్నపిల్లల దిక్కుతోచని స్థితిలో ఉండడం చూసి కారు వెనక్కి తీస్తాడు. కార్ డోర్ తీసి లోపలికి రా అని కాస్త గట్టిగా అరుస్తాడు. వెన్నెల భయపడుతూ కార్ సీట్లు తడిసిపోతాయి బాబుగారు, నేను ఆటోలో వస్తాను అంటుంది. చెప్తే వినవా, లోపలికి కూర్చో అని ఆమె చేతిని గట్టిగా పట్టుకొని లోపలికి లాగుతాడు. మొదటిసారి విక్రమ్ చేతి స్పర్శ తగలగానే వెన్నెల ఒళ్ళు జలధరిస్తుంది. విక్రమ్ కారులోని ఏసీ బంద్ చేసి బ్యాక్ సీట్లో ఉన్న తన కోటును తీసి ఆమె భుజాలపై వేస్తాడు. వెన్నెల విక్రమ్ వైపు కృతజ్ఞతగా చూస్తుంది. విక్రమ్ డ్రైవ్ చేస్తూ సైడ్ మిర్రర్లో వెన్నెల ముఖాన్ని చూస్తాడు. తడిసిన జుట్టు, ముఖంపై పడుతున్న నీటి చుక్కలతో వెన్నెల చాలా అందంగా, నిష్కల్మషంగా కనిపిస్తుంది. విక్రమ్ గుండెల్లో మొదటిసారి ఒక రొమాంటిక్ ఫీలింగ్ కలుగుతుంది. కానీ అతడు దాన్ని అణిచివేసుకుంటాడు. ఇంట్లో విక్రమ్ చిన్న చెల్లెలు కావ్య కాలేజ్ ప్రాజెక్ట్ సబ్మిట్ చేయలేక ల్యాప్టాప్ ముందు కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. సమయం అర్ధరాత్రి అవుతుంది. మాయ అది చూసినా పట్టించుకోకుండా నిద్రపోతుంది. కానీ వెన్నెల కావ్య దగ్గరకు వెళ్తుంది. వెన్నెలకు చదువులో మంచి నాలెడ్జ్ ఉండడం వల్ల తెల్లవార్లు కూర్చొని కావ్య ప్రాజెక్టు మొత్తం తనే పూర్తి చేస్తుంది. మరుసటి రోజు కావ్యకు కాలేజీలో ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. కావ్య సంతోషంగా వచ్చి వెన్నెలను హగ్ చేసుకుంటుంది. థ్యాంక్స్ వదిన, నువ్వు లేకపోతే నేను ఫెయిల్ అయ్యేదాన్ని అంటుంది. రాజేశ్వరి, అమ్మమ్మ వెన్నెలను మెచ్చుకుంటారు. విక్రమ్ ఇదంతా దూరం నుండి చూస్తాడు. వెన్నెల తన స్వార్థం కోసం కాకుండా మనస్ఫూర్తిగా తన కుటుంబ సభ్యులను ప్రేమిస్తుందని అతనికి అర్థమవుతుంది. మెల్లగా వెన్నెలపై అతనుకున్న కోపం తగ్గి ఒక గౌరవం మొదలవుతుంది. మాయకు ఇది నచ్చదు. విక్రమ్ మనసు వెన్నెల వైపు మళ్ళకుండా చూడాలని ప్లాన్ చేస్తుంది. ఒకరోజు విక్రమ్ ఒక పెద్ద బిజినెస్ డీల్ కోసం ముంబై వెళ్తున్నానని ఇంట్లో చెప్తాడు. అందరికీ బాయ్ చెప్పి కారులో బయలుదేరుతాడు. రాత్రి 12 గంటలవుతుంది. ఇంట్లో అందరూ గాఢ నిద్రలో ఉంటారు. మాయ మెల్లగా బెడ్ పై నుంచి లేచి చుట్టూ చూసి చీకట్లో ఇల్లు దాటి తోట చివరన ఉన్న ఒక పాత అవుట్ హౌస్ వైపు వెళ్తుంది. అదే సమయంలో వెన్నెలకు దాహం వేసి కిందకి వస్తుంది. మాయ నల్లటి సాల్వా కప్పుకొని తోటలోకి వెళ్ళడం వెన్నెల చూస్తుంది. ఈ టైంలో అక్క ఎక్కడికి వెళ్తుంది అని అనుమానంతో ఆమె వెనకాలే వెళ్తుంది. అవుట్ హౌస్లో ఒక రూమ్లో లైట్ వెలుగుతుంటుంది. మాయ లోపలికి వెళ్తుంది. అక్కడ విక్రమ్ బిజినెస్ శత్రువు సిగరెట్ కాలుస్తూ కూర్చొని ఉంటాడు. మాయ వెళ్ళగానే అతన్ని గట్టిగా హగ్ చేసుకుంటుంది. కిటికీ గుండా చూస్తున్న వెన్నెలకు మైండ్ బ్లాక్ అవుతుంది. ఏంటి మాయ, నీ మొగుడు ముంబై వెళ్ళాడు కదా, ఆస్తి పేపర్స్ పని ఎంతవరకు వచ్చింది? మాయ నవ్వుతూ, ఆ విక్రమ్ గాడు ఒక నెంబర్ 1 పిచ్చోడు. నన్ను దేవతలా నమ్ముతున్నాడు. వాడు నా అందానికి, నా నటనకు బానిసైపోయాడు. 5 ఏళ్లుగా వాడికి పిల్లలు పుట్టకుండా నేను సీక్రెట్గా టాబ్లెట్స్ వాడుతూ తప్పు నాదే అని ఏడుస్తూ నటిస్తుంటే వాడు నా కాళ్ళు పట్టుకొని ఏడుస్తున్నాడు. మరి ఆ రెండో పెళ్ళాం సంగతి ఏంటి? ఆ 18 ఏళ్ల పెళ్ళుటూరు పిల్ల, వాడు కనీసం ముట్టుకోలేదు కూడా. ప్రతిరోజు నా రూమ్లోనే పడుకుంటున్నాడు. వచ్చే వారం వాడి బర్త్డే రోజు ఒక పవర్ ఆఫ్ అటార్నీ పేపర్ మీద సంతకం పెట్టించేస్తాను. ఆ తర్వాత వాడిని, వాడి ఫ్యామిలీని రోడ్డున పడేసి మనిద్దరం ఈ ఆస్తితో హ్యాపీగా సెటిల్ అయిపోదాం. విలన్ నవ్వుతూ మాయకు ఒక చిన్న పాయిజన్ బాటిల్ ఇస్తాడు. ఇది రోజు విక్రమ్ తాగే బ్లాక్ కాఫీలో 2 చుక్కలు కలిపే. వాడు మెల్లగా మెంటలీ వీక్ అయిపోతాడు. మనం చెప్పినట్టు వింటాడు అంటాడు. మాయ క్రూరంగా నవ్వుతూ ఆ బాటిల్ తీసుకుంటుంది. కిటికీ బయట నిల్చొని ఇదంతా విన్న వెన్నెల షాక్తో నోరు నొక్కుకుంటుంది. కళ్ళల్లో నుంచి నీళ్లు కారుతుంటాయి. తను దేవత అనుకున్న మాయ ఇంత పెద్ద రాక్షస, తన భర్త ప్రాణాలకే ప్రమాదం ఉందా అని భయంతో వణికిపోతూ వెనక్కి అడుగులు వేస్తుంది. మాయ నిజస్వరూపం తెలిసిన ఆ రాత్రి వెన్నెల ఏడుస్తూ తన గదికి వస్తుంది. మొదట అత్తయ్యకు కానీ విక్రమ్ కానీ చెప్పాలనుకుంటుంది. కానీ విక్రమ్కు మాయపై ఉన్న పిచ్చి ప్రేమ గుర్తొస్తుంది. నేను ఇప్పుడు వెళ్ళి చెప్తే బాబుగారు నన్ను నమ్మరు సరికదా, ఆస్తి కోసం నేను మాయ అక్కపై నిందలు వేస్తున్నానని నన్ను ఇల్లు వదిలి వెళ్ళిపోమంటారు. అప్పుడు మాయకు అడ్డుకునే వాళ్ళు ఎవరూ ఉండరు. నా భర్తను నేనే కాపాడుకోవాలి. ఎవరికీ తెలియకుండా ఆయన ప్రాణాలకు ఏ లోటు రాకుండా నేనే చూసుకోవాలి అని మనసులో నిశ్చయించుకుంటుంది. అమాయకమైన పల్లెటూరు పిల్ల తన భర్త కోసం ఒక రక్షకురాలిగా మారుతుంది. ముంబై నుండి విక్రమ్ ఇంటికి తిరిగి వస్తాడు. ఎప్పట్లాగే అలసిపోయి హాల్లో సోఫాలో కూర్చుంటాడు. మాయ కిచెన్లోకి వెళ్ళి విక్రమ్ కోసం బ్లాక్ కాఫీ తయారు చేస్తుంది. విలన్ ఇచ్చిన స్లో పాయిజన్ బాటిల్ తీసి అందులో 2 చుక్కలు కలుపుతుంది.
ఇదంతా వెన్నెల కిచెన్ కిటికీ గుండా గమనిస్తూనే ఉంటుంది. మాయ కాఫీ కప్పును టేబుల్పై పెట్టి విక్రమ్కు స్నాక్స్ తేవడానికి లోపలికి వెళ్తుంది. అదే సమయం చూసి వెన్నెల చాలా వేగంగా హాల్లోకి వస్తుంది. విక్రమ్ ఫైల్స్ చూసుకుంటూ ఉంటాడు. వెన్నెల కావాలనే టేబుల్ పక్కన ఉన్న విక్రమ్ కోటును అందుకునే నెపంతో తన చేతి తగిలి ఆ కాఫీ కప్పు కింద పడేలా చేస్తుంది. కప్పు పగిలి కాఫీ నేలపాలవుతుంది. విక్రమ్ కోపంగా కళ్ళెక్కడ పెట్టుకున్నావు వెన్నెల? చూసి నడవలేవా? కాఫీ మొత్తం పారబోసావు అని గట్టిగా అరుస్తాడు. వెన్నెల అమాయకంగా భయపడుతున్నట్టు నటిస్తూ క్షమించండి బాబుగారు, పొరపాటున చేయి తగిలింది, నేను ఇంకో కాఫీ తీసుకొస్తాను అని కన్నీళ్ళతో చెబుతుంది. మాయ బయటికి వచ్చి పగిలిన కప్పును చూసి లోపల మండిపడుతుంది. కానీ విక్రమ్ ముందు ఏమీ అనలేక పర్లేదు వెన్నెల, నేను ఇంకో కాఫీ పెడతాను అంటుంది. కానీ వెన్నెల లేదక్క, తప్పు నాదే కదా, నేనే పెడతాను అని కిచెన్లోకి వెళ్ళి మంచి కాఫీ తీసుకొని వచ్చి ఇస్తుంది. విక్రమ్ ఆ కాఫీ తాగుతాడు. వెన్నెల మొదటిసారి విక్రమ్ను విషం నుండి కాపాడుతుంది. మాయ విక్రమ్కు పిల్లలు పుట్టకుండా వాడుతున్న బర్త్ కంట్రోల్ పిల్స్ ఎక్కడ దాచిందో వెన్నెల కనిపెడుతుంది. మాయ అల్మారాలో ఒక సీక్రెట్ బాక్స్లో ఆ టాబ్లెట్స్ ఉంటాయి. వెన్నెల కాలేజ్కి వెళ్ళినప్పుడు ఒక మెడికల్ షాప్కి వెళ్ళి మాయ వాడుతున్న టాబ్లెట్స్ లాగే ఉండే సాధారణ విటమిన్ టాబ్లెట్స్ కొంటుంది. మాయ ఇంట్లో లేని సమయం చూసి వెన్నెల ఆమె రూమ్లోకి వెళ్ళి ఆ బర్త్ కంట్రోల్ పిల్స్ అన్నిటినీ తీసేసి వాటి స్థానంలో విటమిన్ టాబ్లెట్స్ని పెడుతుంది. మాయకు ఈ విషయం అస్సలు తెలియదు. ఆమె రోజు ఆ విటమిన్ టాబ్లెట్స్ వాడుతూ తన సేఫ్ అనుకుంటుంది. కానీ వెన్నెల చేసిన ఈ పని వల్ల విక్రమ్ బాడీలో ఉన్న లోపాలు మెల్లగా తొలగిపోయే అవకాశం ఏర్పడుతుంది. వెన్నెల ప్రతిరోజు విక్రమ్కు తెలియకుండా అతని ఆహారం, కాఫీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. మాయ తెచ్చే ప్రతి దాంట్లోనూ ఏదో ఒక నెపంతో మార్పులు చేస్తుంది. ఒకరోజు రాత్రి విక్రమ్కు విపరీతమైన తలనొప్పి వస్తుంది. మాయ నిద్రపోతుంటుంది. కానీ వెన్నెల నిద్రపోకుండా విక్రమ్ బాధను చూస్తుంది. ఆమె మెల్లగా విక్రమ్ బెడ్ దగ్గరికి వచ్చి ఒక ఆయుర్వేద తైలం తీసుకొని అతని తలకి రాస్తూ మసాజ్ చేస్తుంది. విక్రమ్ నిద్రలోనే ఆ స్పర్శకు చాలా రిలాక్స్ అవుతాడు. ఆ చేతులు మాయవి కావు అని అతని మనసుకు తెలుస్తుంది. కానీ కళ్ళు తెరవలేకపోతాడు. మరుసటి రోజు ఉదయం విక్రమ్ లేచేసరికి తలనొప్పి పూర్తిగా తగ్గిపోతుంది. టేబుల్పై ఆయిల్ బాటిల్ ఉంటుంది. వెన్నెలే రాత్రంతా నిద్రపోకుండా తల నొక్కుతుందని కావ్య ద్వారా విక్రమ్కి తెలుస్తుంది. విక్రమ్ గుండెల్లో వెన్నెలపై ఉన్న గౌరవం, ప్రేమ మరింత పెరుగుతాయి. ఆమె అమాయకత్వం వెనుక ఏదో ఒక తెలియని బాధ్యత ఉందనే విషయం అతనికి అర్థమవడం మొదలవుతుంది. విక్రమ్ బర్త్డే వస్తుంది. ఇల్లు మొత్తం గ్రాండ్గా డెకరేట్ చేస్తారు. విలన్ చెప్పినట్లుగా మాయ ఈరోజు ఎలాగైనా విక్రమ్ ఆస్తి పేపర్స్పై సంతకం పెట్టించాలని ప్లాన్ చేస్తుంది. పార్టీ అయిపోయాక రాత్రి మాయ విక్రమ్ రూమ్కి కొన్ని బిజినెస్ పేపర్స్ తీసుకొస్తుంది. ఏవండి, మన కొత్త ప్రాజెక్ట్కి సంబంధించిన పవర్ ఆఫ్ అటార్నీ పేపర్స్ ఇవి. రేపు ఉదయాన్నే లాయర్ వస్తారు, ఒకసారి సంతకం పెట్టేయండి అని లవ్లీగా అడుగుతుంది. విక్రమ్ మాయను గుడ్డిగా నమ్ముతాడు కాబట్టి పెన్ తీసుకొని సంతకం పెట్టబోతాడు. సరిగ్గా అదే సమయానికి వెన్నెల గదిలోకి వస్తుంది. చేతిలో విక్రమ్ బర్త్డే కేక్ ప్లేట్ ఉంటుంది. ఆమె కావాలనే కాలు జారినట్టు నటించి విక్రమ్ చేతిపై పడుతుంది. విక్రమ్ చేతిలోని పెన్ ఎగిరి అవతల పడుతుంది. అదే సమయంలో కేక్ క్రీమ్ మొత్తం ఆ ఆస్తి పేపర్స్పై పడి పేపర్స్ అన్నీ పాడైపోతాయి. మాయకు విపరీతమైన కోపం వస్తుంది. ఈసారి తట్టుకోలేక వెన్నెలపై చెయ్యి ఎత్తబోతుంది. ఏంటి నీ పిచ్చి, రోజు రోజుకి నీ ప్రవర్తన ఎక్కువవుతుంది అని అరుస్తుంది. కానీ విక్రమ్ మాయను అడ్డుకుంటాడు. ఆగు మాయ, తను కావాలని చేయలేదు కదా. అయినా బర్త్డే రోజు ఈ బిజినెస్ పేపర్స్ ఏంటి, రేపు చూసుకోవచ్చులే అని వెన్నెలను వెనకేసుకొస్తాడు. వెన్నెల మనసులో ఊపిరి పీల్చుకుంటుంది. ఇక్కడతో మాయ ప్లాన్ అయితే ఫెయిల్ అవుతుంది. మాయ ప్లాన్ ఫెయిల్ అవ్వడం వల్ల కోపంలో వెన్నెలను ఏమైనా చేయబోతుందా? అసలు రుద్రకి మాయ గురించి ఎప్పుడు తెలుస్తుంది? మాయ మరియు విలన్ చేతిలో చిక్కుకున్న రుద్రని ఈసారి వెన్నెల ఎలా కాపాడబోతుంది అనేది తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే నెక్స్ట్ పార్ట్ అని కామెంట్ చేయండి. స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.